మన అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి గారి సతీమణి వదినమ్మ సునీత మహేందర్ రెడ్డి గారు మనకు అభ్యర్థిగా ముఖ్యమంత్రి గారు ఏరి కోరి తప్పకుండా గెలిపియాలి. ఆమె గతంలో 3 పర్యాయాలు ఎంపీగా పనిచేసినట్టు మన డిప్యూటీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి. మహేందర్ రెడ్డి కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, 2 సార్లు ఎమ్మెల్సీగా చేసినటువంటి వ్యక్తి. వాళ్ళందరూ కూడా మదన్నకు ఎల్బీ నగర్లో ఎట్టి పరిస్థితుల మెజార్టీ తీసుకురావాలని సీఎం గారు ప్రత్యేకంగా అన్నగారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా నేను కానీ, ప్రభాకర్ అన్న కానీ, వదిలి ప్రకాష్ గౌడ్ కానీ, గట్టి భాస్కర్ గారు కానీ, లక్ష్మీప్రసన్న కానీ, శాలిని మేడం కానీ, తల్లి విద్యారెడ్డి గారు, ఇంకా మా యువజన నాయకుడు మా చరణ్ గారికి, అలాగే కాలనీ చైతన్య కాలనీ అధ్యక్షులకి, మళ్ళీ ఇప్పుడే జాయిన్ అయిన మా తమ్ముడు, మా కొడుకుతో సమానం ఇంజమూరి శ్రవణ్ గారికి, అలాగే సంతోష్ రెడ్డి గారికి, వీరు కూడా మంచి భవిష్యత్తు ఉండే విధంగా మదన్న కానీ, నేను కానీ, మా ఎంపీ క్యాండిడేట్ సునీతమ్మ గారి మీకు తప్పకుండా మీ వెంబడి ఉండి మీకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉండేటట్టు మేము మీకు అందుబాటులో ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఇక్కడ మన 118 జీవో కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా మదన్న కూడా చెప్పడం జరిగింది. మన లోకల్ సమస్యలు మనకు అంతా కూడా తెలుసు. ఎంపీ గారిని గెలిపించుకుంటే సునీతమ్మని తప్పకుండా మనకున్న సమస్యలన్నీ కూడా చేపిస్తాం. అట్లే కొన్ని కాలనీలకు వర్షం వచ్చినప్పుడు మనకు డ్రైనేజ్ ప్రాబ్లం ఇటు ఉన్నది, దాన్ని కూడా మన గతం డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. గతం లక్ష్మీప్రసన్న కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా చాలా పనులు కూడా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎంపీ గారిని మనం గెలిపించుకుంటే తప్పకుండా అన్ని పనులు అయ్యే విధంగా మేము వేదిక మీద ఉన్నోళ్ళం కూడా ఆమె దగ్గరికి వెళ్ళి మీ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.